హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో మసాలా కారం అండి. వాటిలోకి ఏమేమి కావాలో చూద్దామండి. మసాలా కారం ఎవరికి వచ్చినట్లు అలా రకరకాలు చేస్తూ ఉంటారు. నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తానండి. రండి చూడండి. నేనైతే ఎండుమిరపకాయలు 1.25 కేజీ తీసుకున్నానండి. వీటిల్ని బాగా ఎండబెట్టి తొడియాలు ఒలిచేసి బాగా ఎండబెట్టి ఎండలో 2 రోజులు నేను మిల్లు పట్టించాను. దీంట్లో అయితే ఏం కలపలేదండి ఇంతవరకు. ఇప్పుడు దీంట్లో మనం కలుపుకోవాలి. చూడండి, ఇవైతే 1.25 కేజీ మిరపకాయలని మిరపొడి ఆడిచ్చాం కదండి. ఇవైతే 1/2 కేజీ ధనియాలండి. కేజీకి 1/2 కేజీ ధనియాలు, కేజీకి 4 పసుపు కొమ్ములు వేసి ధనియాల్లో దీన్ని కూడా మిల్లి పట్టించానండి. అందుకనే కొంచెం కలర్ ఇలా ఉంది. ధనియాలు 4 పసుపు కొమ్ములు అండి ఇవి. ఇప్పుడు వీటిల్లోకి కావాల్సిన పదార్థాలు 1.25 కేజీ కదండి ఇది. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు. వీటిల్ని లైట్గా వేగించుకొని పొడి చేసుకోవాలి. చూడండి, పెద్ద వెల్లుల్లి ఒకటి, దీన్ని మిక్సీలో కచ్చాపచ్చగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చేసుకొని అప్పుడు మనం ఎలా కలుపుకోవాలో చూద్దామండి. ఇది చూడండి, 1.25 కేజీ మిరపపొడికండి 2 స్పూన్ల ఆవాలు దీని నిండా వేసానండి. ముందు ఆవాలు కొంచెం లైట్గా వేగిన తర్వాత మెంతులు జీలకర్ర వేసుకుందామండి. ఇదిగోండి 2 స్పూన్లు జీలకర్ర. ఇవి మాడిపోకుండా కొంచెం దోరగా వేగించుకోవాలండి, ఎక్కువేమో అవసరం ఉండదు. ఇదిగోండి 2 స్పూన్లు మెంతులు, ఇవన్నీ సమానంగా వేసుకోవాలండి. చూడండి, ఇలా వేగితే చాలు. పచ్చి అయినా విడివిడిగా పొడులు చేసుకోవచ్చండి, కానీ కొంచెం లైట్గా వేగిస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అందుకే వేగించాను. దీన్ని బాగా చల్లార్చి మిక్సీ పడదామండి. ఇదిగోండి 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర. చూడండి, చల్లార్చి పట్టిన పౌడర్ అండి, పట్టుకొని వచ్చేసాను కదా. ఇదిగోండి అదే జార్లో ఒక పెద్ద వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాను, మన పౌడర్ పట్టిన దాంట్లో నేను. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఎలా కలపాలో చూద్దామండి. మనం మిరపొడంతా గీసులు వేసుకున్నామండి. ఇదిగోండి, మనం ఎప్పుడు మిరపొడి కలిపినా కూడా పేపర్లో వేసి కలపకూడదండి, ఎందుకంటే పేపర్ అంతా చెమ్మ పట్టేసిద్ది. మనం ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు డీస్లోనే గిన్నెలోనే వేసి కలుపుకోవాలి. ఇది మనం ఊరగాయల్లో వేసి కలుపుకునే కారం కాదండి, దీన్ని ఊరగాయలో కలుపుకునే పని అయితే ఇలాగే ఆడించుకొని కలిపేసుకోవాలి. మన కూరలో కాబట్టి అవన్నీ కలుపుకుంటున్నాము. ఇదిగోండి, ఇది దీంట్లోకి ఇప్పుడు నేను ఆడించానుగా ధనియాల పొడి, పసుపు దీంట్లో వేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, పసుపు కొమ్ములు అయితే ఒక 3 వేసానండి, అంతేను. ధనియాలు మాత్రం 1/2 కేజీ వేసాను కేజీకి, ఎందుకంటే ఈ మిరపకాయలు బాగా కారం ఉంటాయి, అందుకని. కొంచెం కారం తక్కువ ఉంటే ధనియాలు 100 గ్రాములు 150 గ్రాములు వేసుకోండి కేజీకి. ఈ కారము, ఈ ధనియాల పొడి, అవి పసుపు బాగా కలిసేలాగా కలుపుతామండి. ఈ ప్లేట్ సరిపోలేదండి మనం కలుపుకోవడానికి, నేనైతే గిన్నె మార్చుకుంటున్నాను. చూడండి, మొత్తం ఇలా కలిపేసేయాలి. ధనియాల పొడి అంతా బాగా కలిసేలా కలిపేసేయాలి. మనము ఎప్పుడు మిరప్పొడి కలుపుకున్నా సరే
ఉదయానైనా సాయంత్రం అయినా కలుపుకోండి, ఎందుకంటే కళ్ళల్లో పడిపోద్ది. ఆ ఎండకి సరిగా ఉండదు, చేతులన్నీ మండుతాయి, కళ్ళల్లో పడుతుంది. సాయంత్రం ఉదయం కలుపుకోండి. ఇప్పుడే వస్తుందండి. ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కచ్చా పెచ్చా దంచిందండి. ఇది ఒక వెల్లుల్లి అంతేను. ఒక చిన్న టీ గ్లాస్కి ముక్కలు భాగం వేస్తున్నాండి సాల్ట్. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా వెడల్పు ఉన్న గిన్నె, పెద్దగా ఉన్న గిన్నెలో కలుపుకోండి. నేనైతే ఇది కొంచెమే కలుపుతున్నాను. మామూలుగా అయితే సంవత్సరాలుగా కలుపుకుంటారు కదా, సంవత్సరం అంతా వాడేటట్టుగా. ఒకసారిగా ఇప్పుడు మనకి ఎండాకాలం మిరపకాయలు వస్తాయి కదా, వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోవచ్చండి. ఏం పాడవదు, పురుగు పట్టదు, కలర్ మారదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది చూడండి, ఇది పల్లి నూనె అండి. ఇది చాలా టేస్ట్ వస్తుందండి దీంతో కలిపితేను. ఈ పల్లి నూనె ఈ కేజీ దానికి టీ గ్లాస్ నిండా ఆయిల్ అండి. ఒక 3 కేజీలకి అలా అయితే ఒక పావు కేజీ పైన పడుతుందండి ఆయిల్ కొంచెము. చూడండి, ఇప్పుడైతే నేను చేతితో కలుపుతానండి, కొంచెం ఆయిల్ వేసి బ్లౌజ్ వేసుకొని, మా చేతులు మడతాయి కాబట్టి. చూడండి, ఇప్పుడైతే చేతితో కలుపుతాను, అన్నీ కలిసేలాగా కవర్ వేసుకొని. లేకపోతే చేతులు మండుతాయండి, మీరు కూడా కవర్ వేసుకొని కలుపుకోండి. ఇదిగోండి, మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి మొత్తము. చూడండి, ఇది వేరుశనగ నూనె అండి, మర్చిపోకండి. ఏ ఆయిల్ వేయకూడదు, వేరుశనగ నూనె మాత్రమే వేయాలి. కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇందాక సగం వేసాను కదండి ఆ టీ గ్లాస్లోది, ఆ సగం కూడా వేసేసానండి. మీరేం ఆలోచించొద్దండి ఇవన్నీ వేస్తే బాగుంటుందని. తప్పకుండా బాగుంటుంది. మీరు కావాలంటే ఇప్పుడు నేను కలిపిన కొలతలతోనే మీరు కలుపుకోండి, తక్కువ క్వాంటిటీ కాబట్టి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. తర్వాత మీరు కావాలంటే దాన్ని బట్టి ఎక్కువ కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగోండి, చూడండి ఎలా కలిపేసాను. నూనె వేసిన దానివల్ల ఎక్కడెక్కడ ఉండలు వస్తాయి, అది ఇది అనుకుంటారేమో. ఏం కాదు, దీన్ని ఇలాగే డబ్బాలో పెట్టేసుకోకూడదండి. నైట్ అంతా ఇలా కొంచెం దూరంగా, పిల్లకాయలకి దూరంగా కొంచెం ఆరబెట్టుకొని తర్వాత ఉదయాన డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కలర్ కూడా మారదండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో కారం. ఇదిగోండి, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. మీకు తెలియదు కదా, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, స్మెల్ ఎలా వస్తుందో మీరే చూద్దరు. ఇది నాన్ వెజ్లోనే కాదండి, వెజ్ కూరలకి, నాన్ వెజ్కి అన్నిటికీ బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇది. అంతేనండి, మన కారం ఇలా తయారు చేసేసాము. అంతేనండి, మన మసాలా కారం రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకునే పని అయితే నేను చెప్పాను కదా, దాని మీద కొంచెం పెంచుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ కారం ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్.